మహోన్నతుడా, మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే లెక్కింపలేని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గతించిన కాలం అంతయు మీ కృపలో భద్రపరిచారు. 2025 సంవత్సరము 7వ నెల 2వ ఆదివారం గాన తండ్రి ప్రభా, మేమందరం కూడుకోవటానికి మీరు చూపిన కృపకై మీకు వందనాలు తెలుపుచున్నాం. మా శక్తి మా బలం ఎంత మాత్రం కాదు కానీ కేవలం మీ యొక్క కృపచిత్తము చొప్పున ఈ తరుణం వరకు మమ్మల్ని సజీవులలో ఉంచినందుకై మీకే లెక్కింపలేని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, లోకనాథుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు నామంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాము రాజా. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తెలుపుచున్నాం. ఇది వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటిలోనూ మీ యొక్క కాపుదలను ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు. కొద్ది నిమిషంలోనే తండ్రి ప్రభా, వాక్యంను ధ్యానించిన తండ్రి, మా యొక్క మనస్సును మీ యొక్క వాక్యంపై కేంద్రీకరించేటువంటి సహాయాన్ని అందించండి. పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచండి. సమయోచిత జ్ఞానం చేత ప్రతి మాట పలకడానికి నా తండ్రి నిరతుడని బట్టి నన్ను నిలబెట్టి మీ మాటలు మీరు వెల్లడి చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం రాజా. విశేషంగా నా తండ్రి వినగల చెవి, గ్రహించే మంచి మనస్సు మాకు ఎలాగ దయచేయమని, మీరే ఘనతమై మా ప్రభావం మా ద్వారా పొందుకోమని మా ప్రభువును రక్షకుడునైనటువంటి యేసయ్య అతి ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ. మంచిదండి. ఆల్మోస్ట్ గతించిన నెల మొత్తం కూడా నేను పంచుకున్న వాక్యం మొదలుకొని ఇది వరకు కూడా అన్ని రిమైండ్ చేసేసుకున్నాం. ఏదేమైనా దేవునికి స్తోత్రం, సంతోషం. గతించిన నెలలో విన్నటువంటి వాక్యం ఏంటండి? నేను స్పెసిఫిక్గా నేను పంచుకున్నటువంటి వాక్యం ఎవరికైనా జ్ఞాపకం ఉన్నదా? యాకోబు పత్రిక, డైరెక్ట్ గా వాక్యంలోకి వెళ్ళిపోదాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదివేసైనా ఒకసారి. పదిహేడవ వచనం ఒకటి నాని. సంతోషం. దేవునికి మహిమ. మనం అక్కడ ఎన్ని విషయాలను చూస్తున్నామండి, ఎన్ని విషయాలను తెలియజేశాను. ఇంచుమించు ఈ ఒక్క వచనం పైనే 2 ప్రసంగాలు అయిపోయినాయి మనకు. ఇది 3వ ప్రసంగం. దేవుని చిత్తం అయితే ఈరోజు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. లేని ఎడల మరలా దేవుడు అవకాశం ఇస్తే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చూద్దాం ఎన్ని నేర్చుకున్నాం మనం. దాంట్లో ఎన్ని ఉన్నాయి అనుకున్నాం విషయాలు? 8 విషయాలు ఉన్నాయని నేర్చుకున్నాం. ఓకేనా? ఏమేంటి అవి? పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది అయి ఉన్నది. ఇదేంటి? అది గుర్తుంచుకోవాలి. ఇవి గుర్తుంచుకొని మెయిన్ బేసిక్ టాపిక్ మర్చిపోయామనుకో, ఇవన్నీ నేను కలిగి ఉన్నాను కదా అనుకుంటాం. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట? పైనుండి. పైన ఎవరున్నారు? ప్రభు యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవుని ఎదుట కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. ఆ జ్ఞానం అక్కడి నుండి రావాలి మనకు. ఆ జ్ఞానం ఎలా ఉంటదంట? పైన వచ్చే జ్ఞానం పవిత్రంగా ఉంటదంట, సమాధానకరంగా ఉంటదంట, మృదువుగా ఉంటదంట, సులభంగా లోబడుతుందంట, కనికరంతో ఉంటది, మంచి ఫలములతో ఉంటది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదయ్యి ఉంటదంట. దీంట్లో మనం ఎన్ని నేర్చుకున్నాము? 4 నేర్చేసుకున్నాం. 5వ టాపిక్ గా మనం కనికరముతో నిండుకొనినది అనే దాని గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఓకే, రైట్. దేవునికి మహిమ. మంచిది పిల్లారా. కనికరముతో నిండుకొనినది ఏంటది? పైనుండి వచ్చే జ్ఞానం. ఆ పైనుండి వచ్చే జ్ఞానము చేత మనము ఏం చేయాలి? కనికరముతో నిండుకోవాలి. ఆ కనికరముతో ఉన్నటువంటి జ్ఞానమే పైనుండి వచ్చేదని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ఆ పత్రికలో, ఆ వచన భాగంలో, ఆ యొక్క అక్షరాలలో ఉన్నటువంటి అర్థం. కనికరం కలిగి మనము ఉన్నామా అని ఆలోచిస్తే పిల్లరా, కొద్దో గొప్ప కనిపిస్తాం తప్ప ఎక్కువగా ఉండమండి. దేవుని మాటలు వినినప్పుడు మాత్రమే ఎవరైనా చెప్పుతున్నటువంటి సాక్ష్యాలు కానివ్వండి, ఎవరైనా చెప్పుతున్న ప్రార్థన అవసరతల కోసం కానివ్వండి, వారి మాటలు వినినప్పుడు మన హృదయం కలత చెందుతుంది. ఎందుకోసం అంటే మందిర ఆవరణంలో మనం ఏ యొక్క ఆత్మ చేత నింపబడి ఉంటాము? పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటాం. కాబట్టి ఆ కనికరము అనేది అయ్యో అని హృదయంలో మనము జాలి, దయ, కనికరం ఇవన్నీ కూడా ఒక సందర్భానికి చెందినటువంటి పర్యాయ పదాలు, అర్థాలు.
కనికరము అన్న, దయ అన్న, జాలి అన్న ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినటువంటి అర్థాలు. అట్టి కనికరాన్ని మనం కలిగి ఉన్నామనంటే ఇక్కడ కూర్చున్నటువంటి మనకు, ఇక్కడ కూర్చున్నంత సేపు ఎవరైనా చెప్తున్నటువంటి మాటలు అవును కరెక్ట్ కదా అనే జాలి, దయ, కనికరం అనేవి మనకు కలుగుతూ ఉంటాయి. హృదయ వేదన చేత చెప్పుచున్న ప్రతి మాట ద్వారా మనం ఏం చేస్తామంటే కదిలింపబడుతుంది మన హృదయం. ఆ యొక్క ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎందుకోసం వచ్చాము? ఆరాధనకు వచ్చాం కాబట్టి పైనుండి వచ్చే జ్ఞానం మనలో ఉంటుంది. అప్పుడు జాలి పలగలుగుతున్నాము, కనికరం చూపిస్తూ ఉంటున్నాము, అనేకుల పట్ల ప్రార్థన చేయాలనేటువంటి ఆసక్తి మనలో పుట్టిస్తూ ఉంటాడు దేవుడు. ఒక్క క్షణం మందిరం దాటి బయటికి వెళ్ళామంటే ఇంకా నేను ఉంటున్నానండి, ఎందుకు ఉండట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను, నీకు తెలుసా ఏమైనా అనేటువంటి విధానంలో కూడా మనం ఆలోచించే కోవలో ఉంటాం కొందరం. కానీ మనల్ని మనం ఏమైనా మోసపరుచుకుంటున్నామేమో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ మాట కూడా ఈ ఒక యాకోబు గారి పత్రికలోనే రాయించబడ్డది. అది చూడాల్సిన అవసరం లేదు, సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. మొదటి అధ్యాయము 21:19, 21-22 వచనంలో ఆ విధానంలో ఉంటది అన్నమాట. అంటే వింటున్నటువంటి మనం మోసపుచ్చుకుంటామా అంటే అవును. కూడా ఉంటున్నటువంటి శిష్యుడైన యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు కదా, వింటున్నాడు కదా వాక్యము. విని తనను తాను వృద్ధి చేసుకోవలసింది పోయి ధనిక ఆవేశం చేత, ఆశ చేత ఏం చేశాడు? నాకు ధనం వస్తుంది కదా అని అప్పచెప్పేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు పైనుండి వచ్చే జ్ఞానం కాబట్టి కనికరం చూపాడు. ఆయనను అప్పుడే దూరపరిచేసుకోవచ్చు, తన దగ్గర నుంచి బయటికి గంట వేసేయచ్చు. అవునా కాదా? కనికరం చూపాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? తండ్రి యొద్ద నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు నేర్చుకున్నాడు. అది పైనుంచి వచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానమును బట్టి ఆయనను దూరపరచలేదు. ఒకవేళ నిన్ను నన్ను ఎవరైనా తిట్టుకునేవారున్నా, సనుపుకునేవారున్నా, పొడిచూపు మాటలతో అన్నా కానీ కనికరం చూపెట్టండి. ఈ కనికరం ఎక్కడి నుంచి రావాలి? పైనుండి రావాలి. ఆ కనికరము ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనకు పుట్టిస్తూ ఉంటాడు. వాక్యానుభవం చేత మనం ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. మనకున్నటువంటి శోధన, వేదన, రోదన, బాధ, రోగం, సమస్య సమస్తము కూడా తీసివేయగల సమర్థుడు దేవుడు మన కనికరంతో కలిగి ఉంటే గనక. అట్టి కనికరం లేదు మనలో అంటే అపవాది మనతో కూడా ఉన్నాడని అర్థం. ఒకవేళ అపవాది ఆ యొక్క యూదా ఇస్కరియోతుని ఎలాగైతే ప్రేరేపించిందో మనల్ని కూడా అలాగే ప్రేరేపిస్తూ ఉంటది. సత్య సంబంధానికి అనుగుణంగా నడుచుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అనేక శ్రమలు వస్తూ ఉంటాయి. అట్టి శ్రమలలో నీవు నేను నిలిచిన వారమై ఉండాలి. అనేకులకు సహాయం చేయవలసిన వారమై ఉండాలి. పవిత్రమైన మాట మాట్లాడుకున్నప్పుడు ఏది మాట్లాడుకున్నాము? యాకోబు పత్రిక 1:20 ఉంటుంది. ఇహలోక మాలిన్యము తన కంటనీయకుండా బ్రతకాలని అన్నాడు, బీదలకు సహాయం చేయాలన్నాడు, ఎవరైనా ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలన్నాడు. అట్టి విధానమైనటువంటి కనికరాన్ని కలిగి ఉన్నామా మనము? ఎవరైనా బాధతో ఉన్నారేమో వారి కోసం నేను ప్రార్థన చేస్తాను. క్యాంపుల్లో సహోదరులు ఉన్నారు, వారి దగ్గరికి వెళతాను నాకు అవకాశం కలిగిన కొలది. శుక్రవారం, శనివారం, ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఇవన్నీ కూడా మనము కనికరముతో కలిగి ఉంటే కనుక ఇతరుల బాధలను పంచుకోవడానికి, వారి కోసం ప్రార్థన చేయడానికి ముందుకు వస్తాము. ఆ కనికరం మన దగ్గర లేదనుకోండి, పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం కలిగిన కనికరం మన దగ్గర లేదనుకోండి, ఎవరేమైతే నాకేంటి, నేను బాగున్నాను కదా, నా కోసం సంఘం ప్రార్థన చేస్తుంది కదా, లేదా నేను సంఘానికి వెళ్తున్నాను కదా, చక్కగా ప్రార్థన చేస్తున్నాను కదా, చక్కగా వాక్యం చెప్తున్నాను కదా, సాక్ష్యం పంచుకుంటున్నాను కదా, పాట పాడుతున్నాను కదా అనుకుంటే నిన్ను నీవే మోసపరచుకుంటున్నావు. ప్రియులారా ఆలోచించండి. కనికరం కావాలి. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు. ఇతరులు బాధలో ఉన్నారంటే కనికర పడకుండా పోనీలే నాకు నేను పోతాను అనుకుంటే పొరపాటు. కనికరంతో మనము ఉండగలగాలి. పిల్లరా ఏదైనా తప్పిదములు మనలో వినే కదా ఒప్పుకునేటువంటి స్థితి మనస్సు మనకు రావాలి. సామెతల గ్రంథానికి వెళ్దాం. అందరికీ తెలిసినటువంటి వాక్యమే. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. యూదా ఇస్కరియోతులాగా అనాలోచితమైనటువంటి ఆలోచన మనలో ఉండి గనక
మనం ఉంటే, అతిక్రమాన్ని మనం దాచిపెట్టుకుంటే కనుక వర్ధిల్లమంట. ఆయన వర్ధిల్లాడా? అతిక్రమం ఉన్నది ఆయన దగ్గర. ఆయన వర్ధిల్లాడంటే చివరికి వెళ్ళి ఉరిపెట్టుకున్నాడు. ఆ స్థితి ఎందుకు వచ్చింది? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. ఆయన చూపేటువంటి కనికరాన్ని కల్లారా చూస్తున్నాడు. ఎదుటిగా ఆయన చేసే క్రియలు కానివ్వండి, ఎవరిని పరామర్శిస్తున్నాడు, ఎవరిని ఎలా చూస్తున్నాడు అనేది, బీదం ఎలా చూస్తున్నాడు అనేది, కనికరం ఎలా చూపించాడు అనేది ఆయన చూస్తా ఉన్నాడు ఎదుటగా ఉండి. కానీ గ్రహించలేకపోయాడు. ఆయన నన్ను అపవాది ఆవరించి ఉన్నదని. చివరగా భోజనం చేసే సమయంలో కూడా రొట్టె విరచి ఎవరికైతే నేను ముక్క ఇస్తుంటున్నానో వానిలోనే అపవాది ఉన్నదని స్పష్టంగా తెలియజేస్తాడు. అప్పటికైనా మారడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. లేదండి, యూదా ఇస్కరియోతు అలా చేస్తేనే యేసుప్రభువు గారు అప్పగింపబడతారు, మనకు రక్షణ వస్తుంది అనే కోవలు ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఆయనను కాకపోతే ఇంకొకరిని పెట్టుకుంటాడు అక్కడ. యూదా ఇస్కరియోతు కాకపోతే ఇంకొకరు ఉంటారు ఎన్నుకొనబడ్డవారు. మనం పిలుచుకోవడానికి పేర్లు అంతే. మనిషిని ఎవరినైనా ఏర్పరచుకోవచ్చు. అట్టి విధానంలో నీవు నేను ఉంటున్నామేమో చూద్దాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడిచ్చు కనికరాన్ని అనేకులకు పంచుదాం. అతిక్రమాన్ని ఒప్పుకుందాం. గర్వంతో మనం ఉంటే కనుక మన నాశనానికి సాదృశ్యం అది. గర్వంతో ఉండకూడదు. నువ్వెంత 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 అనేటువంటి విధానము అసలు నేనెంత అనే ప్రశ్న వేసుకోవాలి. కనికరం దేవుడు నాపై చూపాడు. పాప ఊబిలో ఉన్న నన్ను తీసుకొచ్చాడు. పాప ఊబిలో ఊగిసలాడుతున్నప్పుడు నన్ను పరిశుద్ధంగా కడిగి అనేకులు ఎదుట సమాజంగా సంఘంగా నన్ను నిలబెట్టాడు. నేను కూడా నా దేవుడు నాకు చూపిన కనికరము చొప్పున ఇతరులకు నేను చూపిస్తాననే విధానము నేను కలిగి ఉంచున్నావా? సరే ఆలోచించడం పిల్లరా. అందుకే అంటున్నాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడంట. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే, ఒప్పుకోలు అనేది ఏంటంటే కనికరం. ఒప్పుకున్న దాన్ని బట్టి పైనుంచి జ్ఞానం వస్తుంది. ప్రభు యేసుక్రీస్తుల వారు మనలోనికి వస్తారు. ఆ కనికరం చొప్పుననే మనము రక్షింపబడతాం. అట్టి కనికరం మనం పొందుకున్నాము. అట్టి కనికరం అనేకులకు చూపించడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా, ప్రయత్నం చేద్దాం. అట్టి విధానంలో నీవు నేను ఉంటున్నామో లేదో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. ఇంకా చూసుకున్నట్లయితే తీతుకు రాసిన పత్రికలో అపోస్తులుడైన పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ 3వ అధ్యాయము 5వ వచనం, మనము నీతిని అనుసరించి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించింది. నేను ఎన్ని పనులు చేస్తున్నాను, ఎందరికి ఏం చేస్తున్నాను, క్రియలు 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 నేను చేస్తున్నాను, నన్ను దేవుడు కాపాడకపోతాడా అనేటువంటి దురుద్దేశమైన గర్వముతో ఉండే మనుషులు ఉన్నారు మన మధ్యలో, సమాజంలో. ఆలోచించండి పిల్లలు. అలాగూ క్రియలు చేస్తే నేను రక్షింపబడతాను అనుకుంటాము, కానీ కనికరం కలిగి జీవించాలనేది ఇక్కడ తెలియజేస్తాను. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన. మార్కు సువార్తలో ఒక యవనుడు అంటాడు, నేను నిత్య జీవం పొందాలంటే ఏ మంచి కార్యం చేయాలన్నాడు. ఆయన ఏ తప్పిదము చేయట్లేదు సుమి, ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడంట. యేసుప్రభుల వారు గుర్తు చేశారు ఆయనకి, నువ్వు ఈ ఆజ్ఞను పాటించు వెళ్తామన్నాడు. అవి నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అన్నాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం అనేది ఏదో ఉందో చూశారు, బాప్తిస్మం. బాప్తిస్మం, పునర్జన్మ మనకు బాప్తిస్మం. ఆ జన్మ బాప్తిస్మం ద్వారా మనం పొందుకుంటాం. ఎలా పొందుకుంటున్నాము? కనికరము చేతనే. కనికరము చేతనే. ఎవడైతే యవనస్తుడు ఆయన క్రియలు చేశాడో, బాల్యము నుండి చెడ్డ చూపు చూడట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, ప్రతిదీ పాటిస్తున్నాడంట బాల్యము నుండి. మరి అన్ని మంచిగా చెప్తున్నాడు, పనులు అన్ని బాగానే చెప్తున్నాడు. ఆయన వెళ్తాడు నిత్య జీవానికంటే లేదు, ప్రభు యొక్క కనికరం ద్వారానే వెళ్ళగలుగుతాడు. నీకున్నాయన్ని విడిచిపెట్టిన నా యుద్ధకు రా నాయన అంటే ఏం చేశాడు? నాకున్న ఆస్తంతా వదిలేసి నేను వెంబడించాలా? గర్వం వచ్చేసింది. నేను ఇన్ని మంచి పనులు చేస్తున్నానే, నేను వెళ్ళకపోతానా అనేటువంటి గర్వం చేత వెనుకంచ వేశాడు. నిత్య జీవానికి వారసులు కావాలంటే
కనికరం 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 కావాలి. అట్టి కనికరాన్ని కలిగి ఉంచున్నాం పిల్లారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారా మనలను రక్షించింది. నూతన స్వభావం మనలో ఉంటే రక్షింపబడతాం. కనికరము చొప్పున మాత్రమే, ఏదో నేను చేస్తున్నాను అనేది కాదు. అట్టి కనికరాన్ని మనం కలిగి ఉండాలన్నాడు దేవుడు. మరలా కలిగి ఉంచున్నామా? ఆలోచించినామా? విషాదకరమైనటువంటి ఘటనలు, సంఘటనలు ఏంటంటే, కనికరం లేనటువంటి పిల్లలు, కనికరం లేనటువంటి తల్లిదండ్రుల్ని సమాజంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఒకరు ఆస్తి కోసమో లేకపోతే ఏదో వస్తువు కోసమో తల్లిదండ్రిని హతమార్చినటువంటి కుమారులు కుమార్తె లేకపోలేరా? ఎన్ని వార్తలు వినలేకపోయాం మనం, విన్నాం కదా. ఐఫోన్ కావాలని చెప్పేసి తల్లిని హతమార్చాడని, నాకు ల్యాప్టాప్ కావాలని, ఆపిల్ ల్యాప్టాప్ కావాలని చెప్పేసి తండ్రిని హతమార్చాడని, లేదా నాకు ఆస్తిత కావాలో మా తండ్రి గారు నన్ను తక్కువ చేశాడని చెప్పేసి హతమార్చడం కానీ ఇది జరగలేదా? తన కన్న తండ్రి బిడ్డను చిన్నప్పటి నుంచి ఆలన పాలన చూసుకొని పెద్దవానిగా చేస్తే వచ్చిన సమస్య, శ్రమ, బాధ, చదివించడానికి ఎంత కష్టపడ్డాడు, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో అది ఎరగకుండా పిల్లలు ఏం చేస్తున్నారంటే నువ్వెంత అనే విధానంలో హతమార్చే విధానంలో ఉన్నారు. కనికరం అనే మాటను జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి మనము మన పిల్లలకు నేర్పించగలిగినట్లయితే వాళ్ళ కనికరాన్ని నేర్చుకున్నా, నా తండ్రి నా తల్లి ఎంత కష్టపడుతున్నారే నా కోసం అనేటువంటి ఆలోచన వారిలో వస్తుంది. ఒకవేళ తల్లిదండ్రి తప్పిదంగా మాట్లాడినా కానీ దేవుని యొక్క మాటలు నేర్చుకుంటున్నటువంటి పిల్లలు ఏం చేస్తారంటే కనికరముతో, అవును దేవుని మాటలు నాకు నేర్పిస్తున్నారు కదా, దేవుడు కనికరం చూపించమన్నాడు కదా అనేటువంటి విధానాన్ని నేర్చుకొని సభ్య సమాజంలో ఒక దైవికమైనటువంటి కుటుంబంగా ముందు కొనసాగడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే తండ్రులు తల్లిదండ్రులు అలా ఉన్నారంటే పిల్లల్ని సైతం హతమార్చే విధానంలో ఉన్నారు. తమ ఇష్టానుసారమైనటువంటి విధానంలో తిరిగి పిల్లల్ని కానీ చంపేసినటువంటి వారు లేరా? ఇన్ని ఘటనలు వినలేమండి. పుట్టిన బిడ్డను ఎక్కడో వదిలేసేటువంటి సంఘటనలు చూడలేదా? కనికరించకుండా కనిపాడేస్తున్నటువంటి తల్లిదండ్రులు లేకపోలేరా? ఆలోచించారా? ఇంత హృదయ విదారకరమైనటువంటి ఘటనలు చోటు చేసుకునే సమాజంలో అంటే వాక్యం వారిలో లేదు, కనికరం వారిలో. కనికరిస్తున్నారు లోక సంబంధమైన విధానంలో, పైనుండి వచ్చేటువంటి జ్ఞానం చొప్పున కనికరించట్లేదు. ఏమో ఒక దినం నాకే ఇలాగ జరుగునేమో అనేటువంటి కనికరం మనలో ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా సహాయం చేసే సమర్థుడు మనకు. అట్టి విధానంలో నీవు నేను ముందు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మత్తయి సువార్త అంటాడు కదా, 5వ అధ్యాయము 7వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. పైనుండి వచ్చేటువంటి జ్ఞానం చేత కనికరం కలిగి మనం ఉంటే కనుక మనము కరుణించబడతాము దేవుని చేత. అట్టి కనికరాన్ని మనము పొందుకుంటాం పిల్లలు. అట్టి కనికరం పొందుకునేటువంటి స్థితిలో నీవు నేను ఉన్నామో లేదో ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు. యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి విధానంలో శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు. వారు ఏ విధంగా ఉన్నారో ఒకసారి మనము ఆలోచించే ప్రయత్నం చేద్దాము. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒండ్రెను మింగువారు మనమే. ఒకవేళ శాస్త్రులు పరిసయ్యులాగా మనం ఉంటే కనుక అది మనమే. ఒంటెను మింగగలుగుతారా? మింగలేరండి.
కనీసం తన గాలి గోరును కూడా మింగలేము మనం. అటువంటిది ఒంటనే మింగేస్తామంట. అయ్యో ఏంటండి మీరు మమ్మల్ని ఇలాగ అంటున్నారా? కాదండి. ఎందుకంటే శాస్త్రులు పరిసయ్యులు మనకంటే చాలా బెటర్. ఎలాగంటారా? నొచ్చుకున్నా పర్లేదు ఎవరు. వాక్యంగా చెప్పాలి. ఖడ్గము దూసుకొని పోతుంది కడుపులోని. కానీ మరియమ్మ గారికి సుమయోని చెప్పాడు. అవునా? అంటే యేసు ప్రభుల వారు జ్ఞానం కలిగి మనకు తోడుగా ఉండాలంటే ఇటువంటి మాటలు ఖచ్చితంగా మనము. నేను అంటాను మనకంటే శాస్త్రులు పరిసయ్యులు 100 రెట్లు బెటర్ అంటాను. 100 రెట్లు బెటర్ అంటాను. వారి యొక్క కాలి గోరు కూడా మనం సరిపోం అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటారా? మళ్ళీ చూద్దాం అదే వచనంను 23వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అంటున్నటువంటి మాటను పక్కన పెడదాం ఒక్క నిమిషము. ఏది? అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. ఈ మాటను పక్కకు పెట్టి మిగతా మాటను చదువుదాం మరొకసారి. మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా ఎటువంటిదో చెప్తున్నాడు. ప్రధానమైన విషయం ఏదో అది ఇప్పుడు మరలా చెప్తున్నాడు. ఏమని? అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండదు. ఈ యొక్క అనగానే కంటే ముందున్నటువంటి విషయాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళకు వచ్చినటువంటి పుదీనాలో సోపులో జీలకర్రలో 10వ వంతు మనం ఎంత చెల్లిస్తున్నామంటే దేవునికి ఒకసారి ఆలోచిస్తాం. సహోదరులు పదే మమ్మల్ని కొన్ని అడుగుతారు, అన్న మీరు 10 దశమ భాగం గురించి ఎందుకు వాక్యం చెప్పారన్నా? దశమ భాగం గురించి ఎందుకు చెప్పారు మీరు సంఘంలో? దశమ భాగం అన్నది క్రొత్త నిబంధనలో ఇవ్వకూడదు అనేది పక్కన పెడితే దేవుని యొక్క పరిచర్య నిమిత్తం ఎంతైతే మన దగ్గర అవసరత కలిగి మనం అవసరాలకు వాడుకొని మిగతా దేవునికి ఇవ్వడానికి మనం ఆలోచన కలిగి ఉండాలి. అది విధానం. దేవుని యొక్క పరిచర్య ముందు కొనసాగాలి అంటే మనము మన యొక్క జీవితంలో కానివ్వండి, మనం పనిచేస్తున్న దాంట్లో కానివ్వండి, ప్రతిదీ ఒకవేళ శాస్త్రులు పరిసయ్యుల లాగా ఆలోచన చేయగలిగితే వాళ్ళు ఎలా ఇస్తున్నారు? పుదీనాలో వాళ్ళకు వచ్చిన పుదీనాలో కూడా 10వ భాగం ఇస్తున్నారంట, సోంపులో 10వ భాగం ఇస్తున్నారంట, జీలకర్రలో అవి మనం పోపులు వేసుకుంటాం అంతే, మనం ఇవ్వం. నాకు ఇస్తామా అంటే ఎగ్జాంపుల్ అక్కడ చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఒక కనికరము న్యాయము విశ్వాసాన్ని వ్యక్తపరచడం కొరకు దేవుని యొక్క జ్ఞానము పైనుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని మీరు పక్కదో పట్టించి ఇవి మాత్రమే చేస్తున్నారు, అవి చేయిచూనే ఇవి కూడా చెయ్యాలి అనేటువంటి విధానాన్ని నేర్పిస్తున్నాడు అక్కడ. కొందరు బోధిస్తూ ఉంటారు 10వ వంతు ఇవ్వకపోతే మీరు చనిపోతారు, నాశనం అవుతారు అని చెప్తా ఉంటారు. మేము చెప్పమండి అది మీ యొక్క జ్ఞానానికే వదిలేస్తూ ఉంటాం అంతే. అన్న మీరు ఎందుకు చెప్పరు అంటే చెప్తే నచ్చుకుంటారు. పాత నిబంధన కాలంలో 12 గోత్రముల వారికి స్వాస్థ్యం ఏర్పరిచి లేవీలకు స్వాస్థ్యం లేకుండా వాళ్ళు ఎవరైతే 12 గోత్రముల వారు ఉన్నారో వీళ్ళు సంపాదించి వాళ్ళని పోషించాలి. ఈ యొక్క శాస్త్రుల పరిచయులు దానికి అంకితం అయిపోయారు. వాళ్ళకు వచ్చినటువంటి సంపాదనలు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ధర్మశాస్త్రంలో. కానీ ముందున్నటువంటి విషయాలు ఏంటి అంట? ప్రధానమైన న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారంట వాళ్ళు. అవి విడిచిపెట్టకూడదని తెలియజేస్తాం. కనికరం కలిగి ఉండాలి. ప్రభు యేసుక్రీస్తుల వారి శిష్యులు వారు పళ్ళెం కడుక్కోకుండా తింటున్నప్పుడు కానీ, ఎక్కడైనా వెళ్ళినప్పుడు చేనులలో తుంచుకొని తింటున్నటువంటి జొన్న మొక్క పొత్తులు కానివ్వండి, ఏవే కానివ్వండి, ఫలాలే కానివ్వండి, తింటున్నప్పుడు వాళ్ళు ప్రశ్నించే విధానంలో ఉన్నారు. అంటే కనికరం చూపట్లేదు. ఇదిగో ఎత్తి పొడుచు మాటలతో వాళ్ళని నలగగొట్టాలన్నటువంటి ఆశతో వాళ్ళు ఉంటున్నారు, ఆకాంక్షతో వాళ్ళు ఉంటున్నారు, కనికరం చూపించకుండా. కానీ దేవుడు నేర్పిస్తున్నది ఏంటంటే ఆకాశ పక్షులను సైతం పోషించే దేవుడు మిమ్మల్ని బహుగా ఎరుగును, మిమ్మల్ని ఎక్కువగా పోషించగలుగుతారనేటువంటి విధానము శాస్త్రులు పరిచయం ఎరగట్లేదు. వారికి శాస్త్రం నుంచి వస్తున్నటువంటి దశమ భాగాల్లో అవి ఇచ్చుకుంటూనే ప్రజల పైన కనికరము న్యాయము విశ్వాసం చూపించకుండా ఉంటున్నారంట. అట్టి విధానంలో నీవు నేనేమైనా ఉంటున్నాము? మన ప్రక్క వారు కానివ్వండి, మన కుటుంబీకులు కానివ్వండి, మన రక్త సంబంధికులు కానివ్వండి, మన నిలవరులు కానివ్వండి, మన దేశ దాటినటువంటి సహోదరులే కానివ్వండి, అందరూ కూడా మన సహోదరులే. కనికరం చూపెట్టడానికి ప్రయత్నం చేద్దాం.
కనికరం చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. నిజమైన స్నేహితుడు అనేటువంటి సందర్భం ఉంటది. ఆ సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను, చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళ వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. సందర్భం ఏంటంటే, ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడి నెట్టబడి దోచుకొని ఆయన దగ్గర దోచుకుని వెళ్ళిపోయారు. ఆయన బట్టలు ఎత్తుకుపోయారు. కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. అక్కడ ఒక లేవీయుడు వెళ్తున్నాడంట, యాజకుడు వెళ్తున్నాడంట, సమరయుడు వెళ్తున్నాడంట త్రోవన. కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వారికి మనం చూస్తే సహాయం చేస్తామా, చెయ్యమా? పైనుండి వచ్చే జ్ఞానం అయితే కనుక చేయగలుగుతాం. ఇహలోక సంబంధమైన విధానంలో ఆలోచన చేస్తే అయ్యో పోయి వాడిని పట్టుకుంటే నాకేమొస్తుందో చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాం. కొన్ని సందర్భాలు ఏమంటారా, సహాయం చేయగలిగినటువంటి స్థితిలో మనం ఉండి ఆదరణ లేక బాధపడుతూ కొట్టుమిట్టాడుతున్న ఒక సహోదరే కానివ్వండి, సహోదరుడే కానివ్వండి, వాళ్ళు ఉన్నప్పుడు వారి స్థితిగతులు మనకు తెలిసి కూడా మనం సహాయం చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. చూసారా, ఈ పరిస్థితి కూడా అదే. కనికరం లేకుండా మనం చేసేటువంటి పని అదే. ఒకవేళ దేవుని యొక్క వాక్యం అనే కనికరం మనలో ఉంటే వెంటనే వెళ్ళి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ మన దగ్గర సహాయం చేసే సామర్థ్యం మన దగ్గర లేకుంటే ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకెవరినైనా పరామర్శించడానికి, ఇంకొకరు నిలబడిని పిలుచుకొని వచ్చి సహాయం చేద్దామనేటువంటి పొరికొనుకునేటువంటి మాటలు మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ చేస్తున్నటువంటి సమరయుడు వారికి అంటరాని వారిగా ఎంచేవారు. ఆ కాలంలో ఇశ్రాయేలు వారితో సహా యూదులు వాళ్ళను అంటరాని వారిగా ఎంచేవారు. అక్కడ వెళుతున్నటువంటి దేవుని పరిచర్యలో ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లేవీయుడు, యాజకుడు వెళ్తున్నారంట. వాళ్ళు సాయం చేశారని చూస్తే చేయలేదు. అందుకే అన్నాడు, శాస్త్రుల్ని పరిసయ్యులను ఏమన్నాడు అనగా, న్యాయమును కనికరమును విశ్వాసమును మీరు విరిచిపెట్టారు అని చెప్పాడు. అందులైన మార్గదర్శకులారా, వేషధారులైన శాస్త్రులారా. ఆయన తిడుతున్నాడు. మీకు గమనిస్తున్నారా? ఎటువంటి విధానంలో గద్దిస్తున్నాడు? తిట్టే విధానం ఉన్నది, ప్రేమపూర్వకమైనటువంటి గద్దింపది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అలాగే వీళ్ళకు కూడా ఆ మాట వర్తిస్తూ ఉంటుంది. లేవీయుడు యాజకుడిగా, సమరయుడిగా ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి సహాయం చేస్తున్నాడంట. సహాయం చేయడమే కాకుండా ఒక ఆయనకు అప్పచెప్తా ఉంటున్నాడు. ఆయనకు అప్పచెప్పి, నువ్వు ఇంకేమైనా ఎక్కువ ఖర్చు చేస్తే కనుక నాకు చెప్పు, నేను తిరిగి వచ్చినప్పుడు మరలా నీకు చెల్లిస్తాను. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? ఆయన నుండి వచ్చినటువంటి జ్ఞానం. కనికరించాడు. ఒకవేళ ఒకనొక దినమున నాకు ఇటువంటి పరిస్థితి వస్తే దేవుడు ఎవరినో ఒకరిని నా కొరకు ఏర్పరుస్తాడు అనేటువంటి నిశ్చయమైనటువంటి విశ్వాసం ఆయనలో ఉన్నది. నిశ్చయమైనటువంటి కనికరము ఆయన కలిగి ఉన్నాడు. ఆలోచించేద్దాం. మన సహోదరులు, మన కుటుంబీకుల్లో, మన బంధువర్గాల్లో, మనకు దూరమైన వారిలో కానివ్వండి, ఎవరైనా అటువంటి స్థితిలో ఉంటే కనికరాన్ని చూపెడదాం. మనం అప్పుడు కనికరాన్ని పొందుకుంటామంట. కనికరాన్ని పొందుకొనకుండా మనకు ఇస్తున్న దేవుడు ఇస్తున్న అవకాశాన్ని మనం పక్కకు దోవబట్టి వెళ్ళిపోతూ ఉంటున్నామా? ఆలోచించేద్దాం. అట్టి విధానంలో ఉండకూడదని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. నలుగురికి తెలియబడాలనేటువంటి సహాయమే కాదు, రహస్యంగా సహాయం చేసినా గానీ దేవుడు చూస్తాడు. అది ఆ కనికరం నువ్వు పొందుకుంటావు. అట్టి విధానంలో నేను ఉండగలగాలి. అట్టి సామర్థ్యాన్ని, అట్టి ఆలోచనను, అట్టి యొక్క శక్తిని మనము పొందుకొనగలగాలి అని అంటే పైనుండి వచ్చే జ్ఞానమును, కనికరాన్ని మనము సంపాదించుకోవాలి. అట్టి కనికరం కలిగి మనము జీవించాలి. అట్టి విధానంలో జీవించకుండా ఉంటే కనుక మనము కూడా ఒక అందులైనటువంటి మార్గదర్శకుల్లాగానే, శాస్త్రులు, వేషధారులాగానే
మనం కూడా అగుపడతా ఉంటాం. ముఖ్యమైనవి విడిచిపెట్టిన వారిగా ఉంటాం. అనగా ముఖ్యమైన వాటిని విడిచిపెట్టిన వారం అవుతాం. వారు ఏవైతే విడిచిపెట్టారో మనం కూడా అవే విడిచిపెట్టిన వారం అవుతా ఉంటాం. ఏంటి అవి? న్యాయము, కనికరము, విశ్వాసము. ఇవి లేకపోతే కనుక మనం పరలోకానికి అర్హులం కాదు. పునర్జన్మ సంబంధమైన స్నానం చేసినా కూడా అర్హులం కాలేకపోతాం. మనం ఆయన కనికరం చూపెట్టినా కానీ మనం దూరం అయిపోతా ఉంటాం. కొందరు అనుకుంటారు దేవుడు నన్ను ఎప్పుడైనా నిలబెడతాడు అనేటువంటి విధానంలో తన సొంత ఆలోచనతో ఉంటాడు. కానీ దేవుని మాటలకు అనుగుణంగా నడుచుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి అనేటువంటి విధానాన్ని మర్చిపోతారు. అదే శాస్త్రులు పరిశీలన చేస్తున్నటువంటి విధానం. ఏం చేశారు వాళ్ళు? న్యాయాన్ని మర్చిపోయారు, కనికరమును మర్చిపోయారు, విశ్వాసం మర్చిపోయారు. అట్టి విధానంలో నీవు నేను మర్చిపోయిన వారిగా ఉంటే మనం ఎక్కడికి వెళ్తామో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. నిత్యాగ్నికి ఆహుతి కాకుండా కనికరమ కలిగి మనం కనికరం చొప్పునే పరలోకానికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో నీవు నేను ముందు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంకొక సందర్భం అందరికీ తెలిసిన సందర్భమే లూకాసు వార్త 18వ అధ్యాయం. ఇది కూడా అందరికీ తెలిసినటువంటి సందర్భమే. కాకపోతే ఈ సమయంలో మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటది అనేది మనం గుర్తిరగలుగుతాం. 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరంగా నించుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇక్కడ చూస్తే కింది వచనంలో ఇద్దరు మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఉదాహరణ అయితే అక్కడ ఏమని, అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఏం ప్రార్థన చేస్తున్నట్టు, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా నాకు ధైర్యం చాలట్లేదయ్యా అని రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుము, కరుణ చూపెట్టుము, కరుణించుము, నీ యొక్క పైనుండి వచ్చే జ్ఞానం అనే కరుణను నాలో దయచేయము అని గోచాడుతా ఉంటున్నాడు. ఇందాక మాట్లాడుకున్నాం కదా శాస్త్రులు పరిసయ్యులు, వారు ఎలాంటి ప్రార్థన చేస్తున్నారో చూద్దామా. 11వ వచనం. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయినా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇంకా వెళ్తే అదంతా ఒకసారి వివరించినటువంటి విధానమే. మనకు కావాల్సిన టాపిక్ ఏంటంటే ఏమంటున్నాడు, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు అంటున్నాడు. ఇది అంగీకరించేటువంటి మాటేనా దేవుడు? ఆయన అనుకుంటున్నాడేమని ఇది అంగీకరిస్తాడు దేవుడు అని. మనము నీతి క్రియలు చేయకుండా, విశ్వాసం లేకుండా, కనికరం ఇతరుల పట్ల చూపించకుండా మనము చేసేటువంటి ప్రార్థనలు దేవుడు వింటాడా? ఇప్పుడు ప్రశ్న వేసుకుందాం. చేస్తుంటాం కదా ప్రార్థనలు, వింటాడంటారా? నేను ఇతరుల వల్ల నేను దొంగతనం చేయట్లేదు, అబద్ధం ఆడట్లేదు అనేటువంటి విధానంలో మనం ఉన్నట్లయితే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. యూదా ఇస్కరియోతులాగా వాక్యం వింటున్నాము, మోసపుచ్చుకుంటున్నాము. నేను వాక్యంలోనే వెళ్తున్నాను, విశ్వాసంతోనే వెళ్తున్నాను, కనికరంతోనే వెళ్తున్నాను అనేటువంటి విధానం. అందుకే దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఏమని, కిందికి వెళితే ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా అంగీకరింపబడ్డారో చూద్దాం. 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళేనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను. ఆలోచించుకుందాం. మనల్ని మనం తగ్గించుకునే విధానంలో ఉందాం, కనికరాన్ని పొందుకునే విధానంలో ఉందాం. అట్టి విధానం లేకపోతే నీవు నేను ఎంత కష్టపడ్డా, ఎన్ని క్రియలు చేసినా వ్యర్థమే అంటున్నాడు. క్రియల మూలముగా కాకని తీతుకు రాసిన పత్రికలో తెలియజేశాడు. అందుకే ఆయన కనికరాన్ని పొందుకోవాలంటే ప్రార్థన అంగీకారంగా ఉండేటువంటి విధానంలో ఉండాలి. ఎప్పుడు మన కోసమే కాకుండా, మన బంధువుల కోసమే కాకుండా ప్రపంచ మానవాళి కోసం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి, ఎవరికి లేవు, అందరికీ ఉన్నాయి. కానీ వ్యక్తపరచుకోలేరు కొందరు. ఎందుకంటే దేవుని యొక్క కనికరం కోసము ఎదురు చూస్తూ ఉంటారు. కొందరు చెప్పుకోలేని వారు, చెప్పుకునే వాళ్ళు, బాధ తట్టుకోలేని వాళ్ళు కొందరు చెప్తా ఉంటారు. వారి కోసం ప్రార్థన చేయాలి. చెప్పడం తప్పు కాదు, చెప్పాలి, మనం పాటించాలి, కనికరం పొందుకోవాలి. అటు విధానంలో నీవు నేను ఉండగలుగుతున్నాం అనేది
మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం పిల్లరా. చివరిగా ఒక మాటను చూసుకొని ముగించుకుందాం. చివరిగా ఒక మాట, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నీ యొక్క ధనము అడగట్లేదు, నీ యొక్క ఆస్తి అడగట్లేదు. ఏమడుగుతున్నాడు అక్కడ? ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడ్డది. ఉత్తమమైనది ఏదో నీకు తెలియజేయబడ్డది. మరియా మార్తల గురించి విన్నారు. ఏంటయ్యా యేసు ప్రభు, నేను ఇన్ని పనులు పెట్టుకున్నాను, నాకు సహాయం చేయట్లేదు మార్త గారు, నువ్వు చూడవేంటి అంటే, ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదమ్మా. మరియా గారు మాటలు వినడానికి, కనికరం పొందుకోవడానికి, విశ్వాసం పొందుకోవడానికి ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఈ రోజు నీవు నేను వినిచున్నటువంటి మాటలు, పైనుండి వచ్చేటువంటి జ్ఞానం అనే కనికరం అనేటువంటి మాటలు నీవు నేను వింటున్నాము. ఏదైతే ఉత్తమమో మనము దాన్ని ఎన్నుకోవాలంట. దాన్ని ఎన్నుకోవాలని తెలియజేయబడుతున్నది. మనకు తెలియజేయబడుతూనే ఉంటున్నది. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటది? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ ఎదుట, నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా ఒకటే ఈ యొక్క వాక్యం అంతటి భాగానికి ఒక మాట చెప్తారు. నిన్ను వలె నీ పొరుగు వారిని నేనేమనుకుంటాను, నేను ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, సామర్థ్యం కలిగి ఉండాలి అనేటువంటి విధానంలో మనము ఆలోచించుకుంటాం. ఎటువంటి సమస్య నాకు రాకూడదు అనేటువంటి ఆలోచనలో మనం ఉంటాం. ఇవే మాటల్ని మన పొరుగు వారి పట్ల కూడా మనం కలిగి ఉండాలంట. కనికరం కలిగి మనము ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఉన్నటువంటి లోకానికి మనకు చేరుకునే ప్రయత్నము చేద్దాం. దేవుడి ఇట్టి మాటలను మన వినికిల్లో ఆశీర్వదించిన కాక. ఈ రోజు ఏం నేర్చుకున్నామండి? నేను కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ కనికరం అనేటువంటి ఒక మాట మాత్రమే. కనికరముతో నిండుకొనినది. ఏంటది? పైనుండి వచ్చే జ్ఞానం. అట్టి జ్ఞానం అనే కనికరాన్ని మనం సంపాదించుకొని అట్టి కనికరం చేత ముందు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి ఇట్టి మాటలు మనం ఇంట్లో ఆశీర్వదించును గాక. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే లెక్కింపలేని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తుంటున్నామయ్యా. కొద్ది నిమిషంలో ఉన్న ప్రభా, కనికరం అనే మాటను బట్టి కొద్ది విషయాలు ఉన్న తండ్రి నేర్చుకున్నాము తండ్రి. అటు విషయాలను మేము మర్చిపోకుండా తండ్రి, కనికరం అనే ప్రేమ చేత మేము అట్టి బంధమును కలిగి ముందు కొనసాగడానికి మీ కృపను అనుగ్రహించండి. మీ చిత్తానుసారంగా అనేకులకు తండ్రి ప్రభా, మీరు చూపిన కనికరమును మేము చూపుటకున్న తండ్రి సామర్థ్యమును, జ్ఞానమును, వివేకమును, బుద్ధి జ్ఞానములను దయచేయమని, ఇంకా ముందున్న కాలంలో తండ్రి మీ చిత్తం అయితే మంచి పనులు చేయడానికి మీకు చూపించమని, మీరే ఘనత మహిమ ప్రభావం మా ద్వారా పొందుకునమని, మా ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసయ్య అతి ఉన్నతమైనటువంటి నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొందుకునిచున్నాం పరమ తండ్రి. ఆమేన్.